126వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట ఉంది. అది చదివి, కన్నీళ్లు విడిచుచు వెత్తువాడు సంతోషముతో పంటకొస్తాడు. హల్లెలూయా. కన్నీటితో విత్తువాడు సంతోషముతో లేక సంతోష గానముతో వారు పంటకొస్తారు అని ఈ మాట 126వ కీర్తనలో మనం చూస్తున్నాం. దైవ సన్నిధిలో సంగమా, వాక్యానికి వెళ్లే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు చెప్పండి. మీ ప్రక్కూడా చెప్పండి, యేసుక్రీస్తు నామములో మీకు ప్రేమ వందనాలని చెప్పండి. ఎలక్షన్లో నాయకులు నిలబడినోడు పెట్టినోడు పెట్టుకుని ఇలాగ వాళ్ళు చూడరు, వీళ్ళందరూ దళ్ళంట గోళ్ళంట డాబాలు ఎక్కి చూస్తారు. ఇది ఎలాగంటాడు, ఎలాగ ఎవరు పెడతాడో తెలియదు. అలాగే ఉండొద్దు. అలా సంతోషంగా మీ ప్రక్కన వాళ్ళు మొక్కలను చూస్తే ప్రేమతో ప్రేమ వందనాలు చెప్పండి. యేసుక్రీస్తు నామములో ఆ మాట కూడా చెప్పండి, యేసుక్రీస్తు నామములో నీకు వందనాలు. ఓకే, ఇది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎలాగా సహోదరులు కలిసినప్పుడు ఇలా వందన వచనం మనం పలుకుతుండగా పరిశుద్ధాత్ముడు ఆయన సంతోషిస్తాడు. ఈ పూట మనం నేర్చుకునే భాగానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. మనం చదివినటువంటి లేఖన భాగంలో కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంటకొస్తాడు అన్నట్టుగా ఆ వచ్చిన భాగాన్ని మనం చదివాం. దైవ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్లు విత్తుతూ అంటే కారుస్తూ ప్రభువు యొక్క పాదాలు మనం తడపగలిగితే నెక్స్ట్ సంతోషముతో నువ్వు ఏదైతే అక్కడ విత్తావో నాటావో ఆనందముతోనూ సంతోషముతోనూ నువ్వు పంటనికి వస్తావు. ఈ భాగానికి కన్నీళ్లు తుడిచి దేవుడు అన్నొకసారి ఈ పాఠానికి పేరు కన్నీళ్లు తుడిచే దేవుడు. ఎవరు కన్నీళ్లు తుడవబడతాయి? బాహ్య ప్రపంచంలో చాలా వింత జీవులు మనం చూస్తాం. మనుషుల్లోనే అప్పుడే ఏడుస్తారు, అప్పుడే మాట్లాడతారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే మాట్లాడతారు. వింత జీవులు. వాళ్ళ కన్నీరికి అర్థం ఉండదు. బైబిల్ గ్రంథంలో కొంతమంది కన్నీళ్లు విడిచిన వాళ్ళు ఎలాగ ఆదరించబడ్డారో మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నట్టు ఒక స్త్రీ, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా సన్నిధికి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చూడండి ఒకసారి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి చాలండి. ఇక్కడ ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. సమూయేలు గ్రంథం 1వ గ్రంథంలో ఈ 1వ అధ్యాయంలో మనం చదివిన లేఖన భాగం, ఈ స్త్రీ యొక్క ఆక్రందన సరైనది అని నేను ఒప్పుకుంటున్నాను. ఈ స్త్రీ యొక్క కన్నీరు సరైనదని మరొక మారు మీకు నేను ప్రకటిస్తున్నాను. తన జీవిత యాత్రలో తన వ్యక్తిగతంగా ఏర్పడినటువంటి పరిస్థితులు, మానసిక సంక్షోభం, మానసిక ఒత్తిడి, ఎదుటి వారి యొక్క సోటి పోటీ మాటలతో భరించలేని స్థితిలో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ భాగాన్ని రెండు రకాలుగా మనం గ్రహించాలి.
ఇప్పుడు మనకేం అవసరం అంటే గ్రహింపు అనేది అవసరం. ఆ గ్రహింపే లేకపోతే నువ్వు ఈ కూర్చున్న సమయం వ్యర్థం. నీకు ఏదైనా పని చేసుకుని జీవించవచ్చు. నువ్వు ఈ మాట వింటున్నప్పుడు మన మనస్సులో ఆ గ్రహింపు ఆత్మ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. గ్రహించు ఆత్మ మీ కుడి చేయి నెత్తి మీద పెట్టుకునేలాగా ప్రభు ఆ గ్రహింపును అనుగ్రహించండి. ప్రియ పరిశుద్ధాత్ముడు గ్రహింపు ఆత్మను దయచేయండి. విశ్వసించండి. మీ నోటితో మాట ప్రవచించండి విశ్వాసంతో. ఆమేన్. ఈ స్త్రీ యొక్క కన్నీరు, ఈ స్త్రీ దేవుని యొక్క సన్నిధిలో ఆమె ఎందుకు కన్నీరు కార్చవలసి వచ్చింది? వాక్యాన్ని మీరు బాగా చదవగలిగితే ఆమెకు వారసుడు అవసరమే, ఇంటి పేరు నిలబెట్టుటకు కాదు. ఈరోజు సందేశానికి పేరేటంటే కన్నీళ్లు తుడుచుట. ఎవరు తుడవాలి మన కన్నీరు? మన కన్నీళ్ళు ఎవరు తుడవాలి? దేవుడే. మన కన్నీటి బాష్ప బిందువులను తుడుచువాడు ఆయనే. ఈ హన్నా తన జీవిత యాత్రలో చాలా రకాలుగా నలిగిపోయింది. తన జీవితంలో అక్కడికి తన భర్త ఆమెను చాలా మంచిగా ప్రేమించే వ్యక్తి, కసురుకోలేదు ఎప్పుడు. ఏనాడు ఆమెను విడనాడలేదు. తనను బాగా ప్రేమించే వ్యక్తి. తన దగ్గరకు వచ్చి ఆమె ఏడుస్తుంది ఒక రోజున, అయ్యా నాకు పిల్లలు కావాలి. ఆయన అంటాడు అక్కడికి, 10 మంది పిల్లల కంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కదా, ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? నీకేం తక్కువైంది? ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు. కానీ ఈమె యొక్క ఆక్రందన వేరే, ఈమె యొక్క ఆలోచన వేరే. దేవుని పరిచర్య పట్ల, దేవుని సంగమ పట్ల ఆమెకున్నటువంటి ఆరాటం కారణం ఏంటి అంటే, ఆ దినములలో షిలోహు మందిరములో యాజకుడుగా పనిచేస్తున్న, లేక సేవకుడుగా ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి ఏలీ ఆయన వృద్ధుడైపోయాడు. నెక్స్ట్ తదుపరి పరిచర్య యాజకత్వాన్ని కొనసాగించడానికి అవసరం. ఒకవేళ తన కుమారుడు అనగా ఆ సేవకుని యొక్క కుమారులు ఉంటారు అనంటే వాళ్ళు దుర్మార్గపు స్థితిలో ఉన్నారు. దుర్మార్గపు స్థితిలో ఉన్నారు. మందిరాన్ని అపవిత్రపరిచేదిగా, సంఘాన్ని అపవిత్రపరిచే వ్యక్తులుగా దుర్మార్గపు స్థితిలో, వ్యభిచారపు స్థితిలో వారు ఉంటున్నారు. అక్కడ ఆ దినాల్లో ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణాలు కూడా వారికి లేవు. ఈమె సారిసారిగా మందిరానికి వెళుతూ ప్రార్థన చేసుకుని ఆమె వస్తున్న పరిస్థితుల్లో ఒక విశ్వాసే ఆ స్థాయికి ఎదిగింది అని అంటే మనం ఆలోచించాలి ప్రియులారా. ఆమె వెళుతుంది, కన్నీరు కారుస్తుంది. ఆమె చూస్తే గొడ్రాలు, పిల్లలు లేరు. ప్రభా, నాకన్నా కొడుకుంటే నీ సేవకు సమర్పించే వ్యక్తిని అని తన ఆలోచనతో తన హృదయం మారుమోగిపోతూ ఉండేది. అలా వస్తూ సరిసరిగా మందిరానికి వస్తూ వెళుతున్న సందర్భాలు ఎన్నో తన జీవితంలో ఉన్నాయి. తన ఆశది, తన కోరికది యాజకుడు ఉండాలి, యాజకత్వం ఆకూడదు, పరిచర్య ఆకూడదు. నెక్స్ట్ జనరేషన్ కొరకు ఆమె ప్రయాసపడుతుంది, ఏడుస్తూ ఉంది, కన్నీరు కారుస్తుంది ఆమె. ఈ 10-11 వచనాల్లో నేను ఇక్కడ ఆగి ఒక మాట మీతో చెప్పకూర్చున్నాను. దరిదాపు 20 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో పరిచర్య జరుగుతుంది. వెళ్ళేవాళ్ళు వెళుతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంటే వెళ్ళేవాళ్ళు అంటే ఆరోహణమైన వాళ్ళు ఆరోహణమయ్యారు,
జన్మించే వాళ్ళు జన్మిస్తూనే ఉన్నారు, ఇక ఉన్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. సహవాస క్రమాన్ని గుర్తించి దేవుని సేవకుని యొక్క భారమును అర్థం చేసుకుని సేవకులతో కలిసి ఈ ఆత్మీయ యాత్రలో ఎంతమంది గ్రహింపు ఆత్మను కలిగి ఉన్నారు? నేను చెయ్యత్మ అని చెప్పట్లేదు. రాత్రి ఒక మాట చెప్పాను, రాత్రి శుక్రవారం రాత్రి ఇక్కడ ఏమనంటే, ఆ దినములలో శిష్యుల సంఖ్య రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. శ్రమలు వచ్చినా, మరణాలు జరుగుతున్నా, శిష్యులను చాలా మంది చంపేస్తున్నా, క్రైస్తవ్యాన్ని అణగార్చే పరిస్థితులు ఉంటున్నా, రోజు రోజుకి సంఘం పెరుగుతూనే ఉంది. కానీ ఈ రోజున సంఘం, ఒకవేళ మీ జ్ఞానములు పెరుగుండొచ్చు, ధన సంపాదనలు పెరుగుండొచ్చు, తెలివితేటలో పెరుగుండొచ్చు, ఆత్మీయంగా ఏదైనా మీరు ఎదిగారా? భౌతికంగా ఎదిగారేమో. ఆత్మ సంబంధమైన సంపద మనము సమకూర్చుకోవాలి. ఆమేన్. ప్రియులారా, నేను ముందు కొనసాగిస్తున్నాను, ఎందుకంటే ఇవాళ సమయం చాలా కొద్దుగా ఉంది. అప్పుడే 8:15 దగ్గర అయిపోతుంది. నేను ప్రభు ఇచ్చిన సమయాన్ని నేను జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు ఆలస్యంగా వచ్చారేమో, కానీ నా సమయం మిమ్మల్ని చూసుకుంటూ వెళుతూ ఉంటే ఇక్కడ నేను లెక్కను అప్పగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కనీస నియమాన్ని కూడా పాటించలేని స్థితిలో నేటి పరిస్థితులు కనబడుతున్నాయి. నేను మిమ్మల్ని ఏమంటలేదు, ఎందుకంటే మోషే తప్పుజారో మాట అన్నాడు. మోషే మీద దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. సేవకులుగా ఉన్నాం కాబట్టి తప్పు దిద్దడానికి, ఖండించడానికి, సరిచేయటానికి, దీన్ని ఆ లిమిట్స్ అదులు దాటకుండా మేము ఉండాలి. ఎందుకంటే వాని క్రియలు చొప్పున దేవుడు జీతం ఇస్తాడంట, ప్రతిఫలం ఇస్తాడంట, ప్రకటన గ్రంథం ప్రకారం. అంచేత ఆ జీతం రోజునే మన యొక్క భక్తి ఎంతో అక్కడ తేలుతూ ఉంటుంది. అప్పుడు నేల టికెట్లు ఉంటారు, లేకపోతే హాయిగా దర్జాగా తల పైకి ఎత్తి, లేకపోతే నిటారుగా పెట్టుకుని సమాంతరంగా పెట్టి పరలోకంలో ఆయనతో అనుభవిస్తారు. అది మీ మీద ఆధారపడి ఉంది. ఓకే, అన్న కార్చినటువంటి కన్నీళ్లు దేవుని సన్నిధిలో యాజకుడు అవసరం. యాజకత్వం ఆకూడదు, పరిచర్య ఆకూడదు, మందిరపు సేవ జరగాలి. ఈ ఆలోచనతోనుంది. అంతేగాని వాళ్ళ ఇంటి పేరు కొరకు మాత్రము కాదు, ఇది గుర్తించాలి. ఇంటి పేరు కొరకు కాదు. ఎందుకంటే చాలామంది ఎలాంటి ఆలోచనతో ఉండి లాస్ అయిపోయారు. దేవుని మీద వ్యతిరేక మనస్సును కలిగి ఉన్నటువంటి వారు ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రార్థన చేసింది, ప్రభువా ఒక మగబిడ్డను నాకు దయచేసింది. కన్నీరు కార్చింది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలైన నా ప్రార్థన మీరు అంగీకరించండి. నీ దాసురాలైనటువంటి నా కన్నీళ్లు మీరు చూడండి. ఇలాగా ప్రార్థన చేస్తూ కన్నీటితో దేవుని సన్నిధిలో ఆమె గడుపుతోంది. దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వడంటారా? మాట్లాడండి, ఇస్తాడెవరా? ఆమె మనమేంటి? ఇదిగో నాకు ఒక కొడుకునిస్తే ఆ కొడుకుని నీకు సమర్పిస్తాను, నీ సేవకు విడిచిపెట్టేస్తాను. ఆమె ఆరాటం ఏంటి? ఆమె ఆరాటం, ఆమె ఆక్రందన, ఆమె కాచిన కన్నీరు దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య జరగాలి. స్తోత్రం. సంగమా, అప్పుడే అంత పట్టుదలుంటే పరిశుద్ధాత్మని యొక్క ఈ కాలములో ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘం ఇంకా ఎలాంటి సురుకుతనం కలిగి ఉండాలి చెప్పండి. ఏమనుకోవద్దు. మనకి ప్రార్థన కాలం అని ఒక పేరుతో మనం కొన్ని దినాల నుంచి కూడికలు జరుగుతున్నాయి, మందిరములు, ఇళ్లలో జరుగుతున్నాయి. ఎందుకు అనంటే, మీకు ఆరంభంలోనే 5వ తారీఖుని చెప్పాను, మార్చి నెలలో
నీవు చిగురించాలి, ఎదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలి అని ఆలోచన ఉంటే రండి, సహవాసముగా కూడుకుందాం, అందరూ కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబం ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించబడినట్లుగా, అచ్చు యేసయ్యను పోలి జీవించినట్లుగా ఇది మనకు ఒక మంచి టైం అని చేస్తే ఎన్నో విషయాలు మీకు చెప్తూ వచ్చాం. ఎంత శరీరం అలసిపోయినా ఆ శరీరం తెచ్చి దేవుని మందిరంలో పాడే, దేవుని మందిరంలో పాడేయండి. ఇది చేయలేకపోతున్నాం మనం. ఆ నీరసముతో ఉన్నటువంటి ఆ శరీరాన్ని మంచానికే పరిమితం చేస్తే ఇక నెక్స్ట్ ఏంటంటే గీతాలు, విలాప గీతాలే. ఆ బాడీని తెచ్చి ఇక్కడ పాడేస్తే దేవుడు బలపరచుకోడా? నా బిడ్డని ఎంత బలహీనంగా ఉన్నా నన్ను ఆరాధించడానికి వచ్చింది ఆసక్తితోని దేవుడు దేహములకు స్వస్థతనిస్తాడు. స్తోత్రం. ఆసక్తి ఉండాలండి. అసలు అప్పుడే వచ్చారు. పనికో, లేకపోతే వ్యాపారమో, లేకపోతే ఇంకా ఉద్యోగమో, లేకపోతే పొలములో పనో, లేకపోతే చేతి వృత్తో వచ్చారు. గబగబా ఆసక్తిని బట్టి, నీకున్న ఆసక్తి నువ్వు కనపరచాలండి. ఆ శక్తిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఆ దినాల్లో అన్న పాత నిబంధనలో ఉన్నటువంటి ఆమె అంత దైవ సన్నిధిలో విజ్ఞాపన చేసింది. దేవుని పరిచర్య జరగాలి అని ఆశపడింది. క్రొత్త నిబంధనలు చూడు, ఇంకో మాట చెప్తున్నాను. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, నివసిస్తున్న ప్రాంతాన్ని దేవుడు నీ చేతికి అప్పగించాడు. గుర్తుంచుకో. నువ్వు నివసిస్తున్న ప్రాంతాన్ని దేవుడు నీకు అప్పగించాడు. నువ్వు నిద్రపోతూ ఉంటే, అనాలోచనతో ఉంటే, నాకెందుకులే అనుకుంటే నష్టపోయేది రేపొద్దున్న తలదించుకునేది వ్యక్తే. ఆయన రాత్రి చెప్పాను చూసారా, ఏంటిది? ఏమంటే రాత్రి ఏ రేపటి ఇచ్చాను మీకు? రాత్రి నా మాట విని దాని చొప్పున గైకున్నటువంటి వ్యక్తులు, రైట్, ఆయన మాట వినాలి. వినేటటువంటి వ్యక్తులు మృతులలో నుండి లేవాలి. ఎందుకంటే యేసయ్య నీ మీద, నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. కట్టబడినటువంటి గాడిద విప్పబడినప్పుడు, ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నప్పుడు ఎవరికి వచ్చింది ఘనత? చెప్పండి ఒకసారి. గాడిదకు వచ్చింది. అది భూమి మీద నడుస్తుంది, కానీ దాని పాదాలు విలువైన వస్త్రముల మీద పరిచినప్పుడు దాని మీద నడుస్తాము. యేసయ్యను బట్టి గాడిదకు ఘనత వచ్చింది. ఇప్పుడు యేసయ్య మనలో ఉంటే ఇంకెంత ఘనత అండి. సోదరులారా, క్రొత్త నిబంధన సంఘానికి దేవుడిచ్చినటువంటి భాగ్యం మరింతగా ఆయన సన్నిధిలో ఆయనకు సమీపమై మన దేశాన్ని, మన ప్రాంతాలను యేసయ్యకు స్వాధీనమగునట్లుగా రండి. ప్రతిరోజు మనం కొడుకు. ఆమె మందిర పరిచర్య ఆగకూడదని చెప్పింది ప్రభు దగ్గర. మనం ప్రభు అనేక లక్షల ఆత్మలను, దేశంలో ఉన్న ఆత్మలను, రాష్ట్రాల్లో ఉన్న నీ పిల్లలను రక్షించండి అని కన్నీరు కార్చే వ్యక్తులుగా మనం మార్చాలండి. దేవుడు కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు కాదు. ఇక్కడ అన్నా చేసిన ప్రార్థన ఏంట? ప్రభువా, ఒక మగబిడ్డను దయచేయండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నా యొక్క అవసరత తీర్చండి, నాకు ఒక మగబిడ్డను దయచేయండి. అదైనా నీ సేవకు అప్పగిస్తాను. దాని కొరకే, నా స్వార్థం కొరకు కాదయ్యా, నీ పరిచర్య కొరకు. మందిరపు సేవ ఆకూడదు. సేవకుడు వృద్ధుడైపోయాడు కాబట్టి అక్కడ పిల్లలు సరళీరు. అయ్యో, మందిరము ఖాళీగా ఉండకూడదు, యాజకత్వం ఆకూడదు, సేవ జరగాలి ఆశతో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె మనవి ఆలకించాడు. స్తోత్రం. ఆమె కన్నీళ్లు తుడిచాడు. స్తోత్రం.
సంవత్సరం అయిన తర్వాత ఆమెకు దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో కన్సీవ్ అయింది. దేవుడు ఆమె గర్భములో నుండి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలుని దేవుడు రాజులను అభిషేకించడానికి చూడండి ఎంత ఘనత. ఆమె గర్భం ధన్యమైందా లేదా? అయింది. చాలా మంది ఏడుస్తున్నాడు, ఈయన ఎందుకు కన్నాను, దీన్ని ఎందుకు కన్నాను అని ఏడుస్తున్నారు. కానీ వీడిని ఎందుకు కన్నాను, వీడిని ఎందుకు, ఈమెను ఎందుకు కన్నాను అని చాలా మంది తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. కానీ అన్న గర్భం ధన్యమైపోయింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకు? రాజులను అభిషేకించే ఒక దైవ జనుడుగా లేక ప్రవక్తగా దేవుడు అన్న యొక్క కన్నీళ్లు తుడిచాడా లేదా? తుడిచాడా లేదా? తుడిచాడు. ఈ పూట మీరు కూడా నేర్చుకోండి. ప్రభువా, నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు నీ జీవితంలో? ప్రభువా, నా కన్నీరు తుడవండి, నా కన్నీరు నాట్యముగా మార్చండి. నీ ప్రార్థన బట్టి ప్రార్థన కాకూడదు. నీ ప్రార్థన హృదయ అంతరంగములో వచ్చే ప్రార్థన. చాలా మంది మాకు సోదరు తెలుసు, ఎప్పుడు ప్రార్థన చేసినా తన కొరకు కాదు కానీ తన ఇంటి వారి కొరకు ఎంతసేపు మా అందరూ ఆత్మ చేత నింపబడదాం, ప్రభుని ఆరాధిద్దాం అని అంటే ఆమె యొక్క మనసంతా ఎవరి మీద ఉంటుందంటే తన వారి మీదే. దేవుడి మీద ఉందా లేదంటే తన పర్సనల్. అది నేను గ్రహించింది ఏంటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరంతా వాళ్ళ కొరకే కారుస్తుంది. సరైంది కాదు అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు సరైనది కాదు కూడా చెప్తున్నాను. సంవత్సరాల తరబడి నీరు కార్చింది ప్రభువు మీద కాదు. ప్రభువా, జ్ఞాపకం చేసుకో, మనసంతా ఆయన మీద కేంద్రీకరించి హృదయం అంతటితో ఆయన ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఆయన ఈ శ్రమలో ఉన్నప్పుడు శ్రమ తొడవడా? శ్రమ చూచి దేవుడు ఆ శ్రమ నుంచి ఆమె విడిపిస్తాడు. ఆ బాధని ఆ ప్రాంతంలోనే చెప్పుకుంటుంది. మనస్సు మాత్రం దేవుని మీద కాదు, వాళ్ళ మీదే. అందుకని ఎప్పటికీ కార్యం జరగలేదు. దైవజనంగమా, అన్న చేసిన ప్రార్థన సరైనదే. దేవుడు ఆమె కన్నీరు తుడిచాడు. సోదరి, ఎక్కడొక ప్రశ్న, నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు? ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, వ్యక్తిగత సమస్యల? ఈ లైవ్లో చాలా మంది చూస్తున్నారు. నీ భర్త మాట వింటలేదా? లేకపోతే భార్య ద్వారా శోధనలా? బిడ్డలే నీకు ఇబ్బందిగా మారిపోయారా? రోగములు నిన్ను బాధిస్తున్నాయా? నేను అడుగుతున్నాను ఈ పూట, నీ మనస్సు తెరవబడి, నీ మనస్సు తెరవబడి, అందరూ ఎలాగే చూడాలి, నీ మనస్సు తెరవబడి దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తూ యథార్థముగా హృదయపూర్వకముగా ప్రభు పాదాలు పట్టుకుంటే నీ కన్నీళ్లు తొడవబడతాయి. ఆమేన్. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. చెప్పండి ఆ మాట పక్కడుతోని, దేవుడు కన్నీరు తుడిచే దేవుడు అని చెప్పండి ఒకసారి. రైట్. చప్పట్లు కొడుతూ కన్నీరు తుడిచిన దేవునికి స్తోత్రాలు చెల్లించాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఒకటి నుండి 6 వచనాలు నేను మొదటి వచనం చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగములు, ఆ రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా చెలవిచ్చుచున్నాడని చెప్పగా, యెహోవా
యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించగా, పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడిని యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. ఆమేన్. ఇక్కడ హిజ్కియా అనే వ్యక్తిని మనం చూస్తాం. ఈయన చెడ్డోడా? కాదే. ఆయన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు మరణకరమైన రోగం. ఒకసారి బాధపడుతుంటే ఓ ప్రవక్త వచ్చి, బాబు నువ్వు చక్క పెట్టుకో, ఇక నీ ఇల్లు చక్క పెట్టుకోని అంటే బీరువా చోట, సోఫా చోట, మంచమో చోట, ఇది కాదు దేహం. ఇంకా నువ్వేనా సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమి ఉంటే సరి చేసుకో, దేవుడు మరి నీకు సమయం పూర్తి చేస్తూ నేను రమ్మని అంటున్నాడు అని కబురు తెచ్చాడు ప్రవక్త. ఎక్కడి నుంచి? కబురు అంటే ఏంటి? ప్రవచనం. ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట చూచి, ఇక్కడ మన కిందకు వస్తుంది. ఇక్కడ మాత్రం హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో ఉన్నప్పుడు వచ్చాడు ప్రవక్త, వచ్చాడు, నీళ్లు చక్కబెట్టుకో, ఏడ్చాడు. ఎన్నో వచనం అంటే 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించాను అంటే చూడండి ఒకసారి. అయితే ఈయన దమ్మున్నవాడు, ధైర్యము కలిగిన వ్యక్తి, దేవునితోనే ఈ మాటలు చెప్తున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే, నా గురించి తెల్దా, నేను ఎలాగున్నానో, నేను ఎలాంటి వ్యక్తినో నీకు తెల్దా అని మనం మాట్లాడుతుంటాం కదండి. లోపల ఒకడు ఉంటాడు, లోపల ఆంతర్యం వేరే, కానీ మనిషి మాట్లాడే విధానం వేరే. నేను ఎలాంటి వ్యక్తిని నీకు తెలీదా? అసలు నేను ఎలాంటి వ్యక్తినేనా? కానీ చూడు ఎలాగెందుకు అంటున్నారు, కానీ లోపల స్వభావం వేరే. కానీ ఇక్కడ హిజ్కియా ఆ దైవజనుడు వచ్చే మాట చెప్పగానే ప్రవక్త గోనె పట్ట కట్టుకుని ఏం చేశాడంటే గోడ తొట్టు తిప్పుకున్నాడంట. తన ముఖాన్ని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కాడుస్తున్నాడు. కన్నీళ్లు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నాను, నేనెట్లు జీవించాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించానో నీకు తెలుసు కదయ్యా. చేస్తావా చేయవా, చేస్తావా చేయవా, విడిపెత్తవా విడిపించవా అని అంటలే, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేల మొట్టుకు సాగిపోయాడు. స్తోత్రం. నేల మొట్టుకు సాగిపోయాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన అసలు ఎలా ఉంది అసలు చెప్పండి సార్. దేవుడే దిగి వస్తాడు. ఆమేన్. దేవుడే దిగి వస్తాడు. కొంతమంది సేవకులు పరిశుద్ధాత్మను ఆయన వస్తాడు, పాడతాం కదా, రారమ్మయ్యా ఆత్మదేవా నీ బలమంతటితో వివేగమే పరిశుద్ధాత్మ మా పాలక. ఎలా ఉంది ఇది? చాలా అద్భుతంగా ఆ పదజాలాలు ఉంటున్నాయి. చాలా అద్భుతం. మంచి దైవజనుడు జపానీ శాస్త్రి రాసినటువంటి పాట ఇది. చాలా పదాలు అందులో ఆత్మదేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఆలోచనలు.
ఈ పాటను పొందుపరిచి సమాజానికి అందించారు. అందులో 2 చరణాలు ఉంటాయి. అందులో మమ్మల్ని మండించడానికి దిగరండి, మమ్మల్ని వెలిగించడానికి దిగరండి. అద్భుతమైన మాటలు. నా దగ్గర పాట ఇక్కడ లేదు కానీ పాడేవాడిని, పాడుతూనే ఉంటాం. ఒకసారి నీ కుడి చేతి ఈ పదం పాడదామా? మీ కుడి చేయి పైకి ఎత్తండి ఒక నిమిషం. బ్లెస్ పట్టుకోమ్మా. పరిశుద్ధాత్మ మా పాలక, పరిశుద్ధాత్మ మా పాలక, దయగల దేవని దీవెనలీయగా, దయగల దేవని దీవెనలీయగా, రారమ్మయ్యా ఆత్మదేవా, నీ బలమంతటితో వేవేగవే, రారమ్మయ్యా ఆత్మదేవా, నీ బలమంతటితో వేవేగవే, పరిశుద్ధాత్మ మా పాలక, పరిశుద్ధాత్మ మా పాలక, మాతలపై మండుటకు మా దేహములో నిండుటకు, మా శిరములపై మండుటకు, మా దేహములో నిండుటకు, నీ భారమును నొసగుటకు, నీ భారమును నొసగుటకు, నీకై మేము బ్రతుకుటకు, నీకై మేము బ్రతుకుటకు, నీకై మేము బ్రతుకుటకు, పరిశుద్ధాత్మ మా పాలక, పరిశుద్ధాత్మ మా పాలక, దయగల దేవని దీవెనలీయగా, దయగల దేవని దీవెనలీయగా, ఆత్మదేవా నీ బలమంతటితో వేగమే, రారమ్మయ్యా ఆత్మదేవా నీ బలమంతటితో వేగమే. హిజ్కియా అనే వ్యక్తికి, ఇతడు దేవుని పట్ల యథార్థమైన మనస్సు కలిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నీతి న్యాయములు కలిగినటువంటి వ్యక్తి. ఆయన దృష్టికి అనుకూలముగా సమస్తమును ఆయన ఏ కొలతలైతే కోరుకున్నాడో అన్ని సమస్తము కరెక్ట్గా చేయగలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి జీవితంలో సడన్గా ఒక మరణకరమైన రోగం. మీరు చెప్పండి, మరణకరమైన రోగం ఏంటి? కొన్ని మందులు ఉన్నాయా? ఉన్నాయి, కానీ కొన్నిటికి మందు లేవు. క్యాన్సర్ ఉంది, కీమో ఇస్తున్నారు, మరలా 4-3 సంవత్సరాలకి మరలా అది మళ్ళీ రియాక్ట్ అయిపోయి సంభవించి చనిపోతున్నారు. మరి కొంతమంది డయాలసిస్ జరుగుతూ ఉంది, కొద్ది సంవత్సరాలు బాగానే ఉంటున్నారు, తర్వాత చనిపోతున్నారు. కానీ ఇక్కడ హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం. అంటే బహుశా మందులతో తగ్గే వ్యాధి కాదు, ఆ రోగము చేత బాధపడుతుండగా పరలోకపు తండ్రి తన ప్రవక్తను పంపించి హిజ్కియాని వచ్చేయమని చెప్పు,
చక్కబెట్టుకోమని చెప్పండి. ఏడుస్తాడా? ఏడుస్తాడు. చాలా ఏడ్చాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. డిమాండ్ చేయలేదు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు పాట పాడమంటే చాలా మంది దిగు 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 పరిశుద్ధాత్మ దిగు అని ఖండించేస్తూ ఉంటారు. అది నేనైతే కరెక్ట్ కాదంటాను. అది నీ హృదయం తెరిచి పరిశుద్ధాత్ముడా నాలోనికి రా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పదాలు ఎలాగున్నాయి? మైకు పుళ్ళు ఎక్కువ పెట్టుకుని దిగు 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 అని అంటే ఆయన దిగుతాడా? అలా మనం ఎవరమండి ఆజ్ఞాపించడం? దిగుతావా దిగవా, దిగుతావా దిగవా. నేను వ్యతిరేకిని కాదు పరిశుద్ధాత్మునికి, భాషలకు వ్యతిరేకిని కాదు, ఆయన కార్యాలకు కూడా వ్యతిరేకిని కాదు. కానీ మనలో వినయం, విధేయత ఇది చాలా ప్రాముఖ్యం. సోదరులారా, ఇక్కడ తన రోగమును బట్టి, తనకు వచ్చినటువంటి ఆ కబుర్ను బట్టి గోడ తట్టు తిరిగి ఆ గోడ తట్టు ఆ మొక్కను చెప్పి ఏడుస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయముడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు బ్రతికాను, ఎలా జీవించాను నీకు తెలుసు కదయ్యా. కన్నీళ్లు కారుస్తున్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ పగటి పూట మళ్ళీ చెప్తున్నాను, నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు? చాలా మంది జీవితాల్లో తెలిసి తెలియక తప్పుటడుగులు, తెలిసి తెలియక తెలుసు మొత్తం మీద తప్పుటడుగులు. దానివల్ల మానసిక సంక్షోభం, దానివల్ల అవమానం, దానివల్ల నేనేనా చేసింది, ఇలాగ మానసికంగా లోపల మానసికంగా పోరాటం జరుగుతున్న పరిస్థితులు చాలా మందిని కలిసివేస్తున్నాయి. ఈ పూట ఆత్మదేవుడు వారిని కూడా దర్శిస్తున్నాడు. నీ గదిలో అలాగే మందిరములో ఒంటరిగా ప్రభువా నన్ను దర్శించు, నన్ను క్లీన్ చేయండి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దావీదు 51వ కీర్తనలో ప్రార్థించిన రీతిగా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు అని ప్రార్థించాడు. నన్ను కరుణించము, నన్ను కరుణించమని దావీదు ప్రార్థించినట్లుగా ఆక్రందన చేయగలిగితే ఆ కన్నీళ్లు దేవుడు చూస్తాడు. ఆమేన్. హిజ్కియా కృపతో అన్నమాట, అది కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో దేవుడు మరలా ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమై, యెషయా నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఈ విధంగా నీవు చెప్పు. ఏమన్నాడు అక్కడ? అండర్లైన్ చూసుకోండి అన్నమాట. 5వ వచనంలో 38వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో 4వ లైన్, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించాను. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. అతని మీద ఉన్న రోగము కొట్టివేయబడింది. హల్లెలూయా. అతని మీద ఉన్నటువంటి మరణము కొట్టివేయబడింది. ఆయుష్ను దేవుడు తనకు పొడిగించాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన పాఠ్యభాగం ఏంటి? కన్నీళ్లు తుడిచే దేవుడు. ఎవరు కన్నీళ్లు తుడుస్తారండి? ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా, ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా ఆయన చెప్పినట్లుగా నడుస్తూ జీవిస్తూ, నువ్వు ఒకవేళ ఇబ్బందులు ఉన్నావా, సోదరులు ఉన్నావా, రోగములు ఉన్నావా, సమస్యలు ఉన్నావా, ఏదైనా సరే నువ్వు న్యాయముగా బ్రతుకుతూ, పరిశుద్ధమైన రీతిలో బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నీతి న్యాయములను ఎరిగినటువంటి ఆ నీతి న్యాయములు జరిగిస్తూ, ఇక్కడ హిజ్కియా అదే చెప్పాడు.
నేను ఎలాగ నీ సన్నిధిలో యథార్థ హృదయుడినే జీవించాను, నీకు తెలుసు కదయ్యా. ఏంటి నాకు ఇంత అప్పుడే మరణమా? ఇక్కడ నేను చేయాల్సింది ఉంది, అప్పుడే నాకు మరణమా? అప్పుడే ఇంత భయంకరమైన రోగమా? ఇది పాత నిబంధనలో రాయబడినటువంటి మాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఇంకా మనకు సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ఇంకా సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు దేవుడు ఏమిచ్చాడు తెలుసా? అధికారం అన్నాడు. ఒకసారి సంఘమునకు దేవుడు అధికారం ఇచ్చాడు. తన ప్రజలకు దేవుడు అధికారం ఇచ్చాడు. అభిషేకించి తన సంఘములో చేర్చినటువంటి ఆ ప్రజలకు దేవుడు అధికారం ఇచ్చి ఏమన్నా తెలుసా? శిష్యులకి, ఇదిగో రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు బాగుపడతారు, మరణించిన వారు మీరు చేతులుంచినప్పుడు వారు తిరిగి లేస్తారు. మీరు రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు బాగుపడతారు. అపవిత్రాత్మను మీరు గద్దించినప్పుడు ఎవరికైతే అపవిత్రాత్మలు పడ్డాయో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు దేవుడు తన సంఘానికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు దేవుడు ఆయన మాట ఇచ్చి పంపించేవాడు. ఇజిగా అంత ఏడుస్తున్నా డైరెక్ట్గా ఇజిగాతో మాట్లాడలేదు, ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడే గొప్ప ఆ ఛానల్ మనకు దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించాలి. నువ్వు హృదయాలు తెరిచి ప్రార్థించగలిగితే, కన్నీళ్లు కార్చగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే నీ కన్నీళ్లు తుడిచి దేవుడు, స్తోత్రం. అన్న కన్నీళ్లు దేవుడు తుడిచాడు. సంవత్సరానికే ఆమె ఒడిలో ఒక మగబిడ్డ. పలానా పలానా అని లేదు, అక్కడ తీసుకెళ్ళిపోయి ఎక్కడ అప్పగించేసింది? మందిరంలో అప్పగించేసింది. సేవ జరగాలి, సేవకుని దగ్గర పెట్టేసింది, సేవకుని పాదాల దగ్గర పెట్టింది. అనుభవాలు దేవుడు తనకు నేర్పించాడు చిన్నప్పటి నుంచి, తప్పిపోలేదు. సోదరీలారా, అన్న కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ కన్నీటిని కూడా తుడిస్తాడు. స్తోత్రం. హిజ్కియా కన్నీళ్లు చూచాడు దేవుడు. అన్నాడు కదా ఇక్కడ, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచాను. చూడండి, ఆ కన్నీళ్లు ఎలా బుడబుడ తొక్కాలు కరిస్తే అది కాదండి, దేవుని పాదములు తడపగలిగిన రీతిలో నీ కన్నీరు తుడిచి చూచిన దేవుడు నీ దగ్గరికి దిగి రావాలి. ఆమేన్. దిగి రావాలి. యాకోబు కన్నీళ్లు కచ్చాడు. ఏ స్థితిలో కచ్చాడు? తన పాపాన్నంత ఒప్పుకున్నాడు, తన మోసాన్నంత ఒప్పుకున్నాడు, తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు, ఎక్కడెక్కడైతే ఎవరినైతే మోసం చేశాడు అదంతా ఒప్పుకున్నాడు. కన్నీరు కారుస్తున్నాడు, ఎక్కి ఎక్కి కారుస్తున్నాడు. ఎక్కి ఎక్కి ఆ కన్నీరు కారుస్తుంటే దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడే దిగి వచ్చాడు. ఆయన దిగి రావాలని అంటే ఫస్ట్ మనలో విరిగి నలిగిన హృదయం అన్నమాట. అది విరిగి నలిగిన ఆ హృదయం మనకు ఉండాలి. ఎలా వచ్చలే అనుకుంటే అవదో, రోజు వెళ్ళేదే కదా, అవదో. దైవ సన్నిధిలో విరిగి నలిగిన హృదయం, ప్రేమ. నిన్ను బాధిస్తున్నా, నిన్ను శోధిస్తున్నా, నీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా సరే నెల మట్టుకు వంగిపోవాలి. నెల మట్టుకు వంగిపోవాలి. నేను ఒకసారి ఒక దర్శనంలో నాతో పాటు కొంతమంది బృందం వచ్చారు. ఒక సహవాసానికి వెళ్ళాను. దర్శనాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి, చూశాను. ఆ సహవాసంలో ఉన్న సహోదరులు సేవకులు కాదు, వాళ్ళు చూపిస్తున్న ప్రేమ. అన్న ఇది వేసుకుంటారా, అన్న ఇది తింటారా, ఇలాగండి ప్లేట్ ఇలాగండి, అన్న మీరు ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి. ఆ దర్శనములు నాకు కనబడింది ఏంటంటే, అచ్చో వాళ్ళందరూ యేసయ్య ఎలాంటి ప్రేమతో ఉండిపోయారో అదే ప్రేమతో ఉండిపోయారు. అప్పుడు అన్నాను, ప్రభువా ఎలాంటి ప్రేమ మీరు నాకు ఇచ్చిన సహవాసంలో, మీరు నాకు ఇచ్చిన సంఘంలో ఎలాంటి ప్రేమతోనే
ప్రజలు నిండిపోవాలి. అప్పటికప్పుడు దర్శనులని మోకరించి ప్రార్థన చేశాను. నా ప్రియ దైవజనంగమా, మన కన్నీళ్ళు చూచి దేవుడి దిగి రావాలి. చాలా మందికి అహం అన్నాడు ఒకసారి. అహం అనేది ఇది ఒక దురాత్మ. ఇది తర్వాత గర్వం, ఏముండదు కానీ గర్వం, ఇదొక దురాత్మ. వారిని హ్యాండిల్ చేస్తుంది. మనుషుల లోపము కాదు, వారిని హ్యాండిల్ చేస్తుంది. నువ్వు వాక్యాన్ని బాగా చదవగలిగితే నువ్వెక్కడున్నావో అర్థమవుతుంది, నేను ఎక్కడున్నానో అర్థమవుతుంది. యేసు ప్రభు మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా వారిని దేవుడు కనికరముతో నింపేస్తాడు. ఈ పూట మీరు చెప్పాలి. పిలిపిలి రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండాలి. ఈ పూట ఈ మాట నాకు చెప్పాలి. ప్రభువా, కుడి చేయి పైకి ఎత్తండి. ప్రభువా, నీ మనస్సు నాకు కావాలి అన్నాడు ఒకసారి. ఇప్పుడు ఇంట్లో అన్నం కొంచెమే ఉంది, పిల్లలోడు ఏడుస్తున్నాడు, తల్లికి ఆకలేస్తుంది, పిల్లలకి ఆకలేస్తుంది, ఉన్నది కొంచెమే. ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి, అందరు నా వైపు చూడాలి. పిల్లలకి ఆకలేస్తుంది, తల్లికి ఆకలేస్తుంది, పనిలోకి వెళ్ళి వచ్చింది, శరీరం అంతా అలసిపోయింది, ఆకలేస్తుంది, ఇంట్లో భోజనం లేదు, కొంచెమే ఉంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, మమ్మీ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టంటే ఏం చేద్ది తల్లి? ఆ తల్లి చెరువు కొంచెం వేసేసి ఉన్న దాంట్లో ఈ తల్లి నీళ్లు తాగేసి కడుపు నింపుకుంటుంది. ఇది తల్లి ప్రేమ, ఇది తల్లి ప్రేమ. యేసయ్య ప్రేమ ఏంటో తెలుసా? ఎఫెసీ పత్రికలో ఆయన ప్రేమ అక్కడ వెల్లడిపరిచాడు. సంఘములో ముడతైనను లేకుండా, కలంకమైనను లేకుండా, అట్టిది మరి ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండడానికి, నిర్దోషమైనదిగా ఉండడానికి, మహిమ గల సంఘముగా ఉండుట కొరకు ఆయన ఎదుట నిలబెట్టడానికి ఆయన ఏం తెలుసు, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ కొరకు ఆయన అంతా చేశాడండి. ఎందుకు? ఓపెన్గా ఉంటుందా, ప్లెయిన్గా ఉందా? వద్దు. యేసయ్య ఎలాంటి బ్రతుకునిచ్చాడో మనకి అలాగ బ్రతుకుతూ మనం ముందుకెళ్దాం. అలా ఉంటే నువ్వు ఏదైనా, ప్రభా నా స్థితి ఇది, నాకు అది కావాలి అంటే తప్పకుండా. ఇప్పుడు తండ్రి డాడీ కొడుకు అడుగుతాడు, డాడీ నాకు ఒక మంచి చేప కావాలి అని అంటే చేపకు బదులు ఏమెత్తాడు? పాము తెచ్చేస్తాడా? ఎవడే? డాడీ కారు కావాలి, తీర్థంలో కారులే కొనేవాడా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే మంచిది తండ్రి తన కుమారుడికి ఇస్తాడు. హల్లెలూయా, ఇస్తాడండి. తండ్రి ప్రేమ. ఇక్కడ హిజ్కియా యేసయ్యను లేక దేవుని యొక్క మనస్సును గెలిచినవాడు. ఆమేన్. దేవుని యొక్క మనస్సును ఎరిగినవాడు, గెలిచినవాడు కన్నీళ్ళు విడిచాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో, నేను ఏం చేశానయ్యా, ఏ బాధ పెట్టావు, కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏ ప్రవక్తనైతే పంపించాడు, మళ్ళా ప్రవక్తను మరలా తిరిగి పంపించాడు. ఈయన ప్రార్థన చేస్తుండగా, ఏంటి ప్రభు ఇప్పుడే వచ్చాను కదా, నేను చెప్పమన్నా చెప్పొచ్చాను, మళ్ళీ దూరం వెళ్ళి చెప్పాలా? వెళ్ళు, ఇప్పుడే కదా చెప్పొచ్చాను, కాళ్ళు లాగేస్తున్నాయి అంటే కుదరదు, నువ్వు వెళ్ళు. నా కుమారుడు ఏడుస్తున్నాడు, నా కుమారుడు ఏడుస్తున్నాడు, వెళ్ళాలి గమని. వెంటనే చెప్పాలి. తలుపు తట్టాడు, ఎవరు వచ్చారని తలుపు తీశాడు. నీవు కన్నీళ్లు విడుచుట, నీవు కన్నీళ్లు కాచుట, ఏమన్నాడు అక్కడ? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. రైట్. అన్నా కన్నీళ్లు తుడిచిన దేవుడు, హిజ్కియా కన్నీళ్లు తుడిచిన దేవుడు.
నీ కన్నీళ్ళు తుడుస్తాడు. హల్లెలూయా. చివరి మాట, ఇంకా ఉన్నాయి కానీ టైం అవుతుంది, ఇంకా చాలా ఉంది చెప్పడానికి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 49 నుంచి 56 వచనాలు మార్చి చదవండి. మార్చి అమ్మ చదవండి. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. 3వ మాట, సమాజపు మందిరపు అధికారి అన్నాడు ఒక మాట. ఎవరికైనా ఇంట్లో పిల్లలు బాగోపోతే ఎవరైనా నిద్రపోతారా? పిల్లలకి బాగోకపోతే తల్లిదండ్రులైన వారు నిద్రపోతారా? నిద్రపోరు. జ్వరం విపరీతంగా వస్తూ ఉంటే నిద్రపోతారు. టెన్షన్ ఏమైపోద్దా నిద్రపోలే. ఎందుకంటే కొడుకు ఏమవుతాడా, కుమార్తె ఏమైపోద్దా అనే బాధ. తొందరపాటు, హాస్పిటల్ తీసుకెళ్దాం, పలానా ఆలోచనతో మైండ్ అంతా మారుమోగిపోద్ది. యేసు ప్రభువారు జీవించినటువంటి ఆ దినాల్లో ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతాలు చాలా కనపడుతూ ఉంటాయి. ఇందులో ఒకటిది సమాజపు అధికారి అన్నాడు. ఒకసారి సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వెళతాడు. అయ్యా బ్రతిమలాడతాడు, నా కూతురు సావుకి బతుకు మధ్యలో ఉంది, రండి అని బ్రతిమలాడుస్తూ కన్నీరు కాస్తాడు, ఏడుస్తాడు. ఆయన ఏడుస్తాడండి. ఆయనతో తిరుగుతూ ఉంటాడు. సమయం జరుగుతుంది, యేసయ్యతో ఉంటున్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పని అదే కదా. ఎవరైతే బంధకాలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, శ్రమలతో ఉంటున్నారో వారితో మాట్లాడమే కదా. బంధించబడిన వారిని విడిపించడానికి, శ్రమలో ఉన్న వారిని విడిపించడానికి, దుఃఖములో ఉన్న వారికి విడుదల హితవచనం ప్రకటించడానికి యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారముగా బంధించబడిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన డ్యూటీ అదే. మరణములో ఉన్న వారికి జీవమును ప్రకటించడానికి, దుఃఖములో ఉన్న వారికి సంతోషమునివ్వడానికి. ఎవరి దుఃఖముఖముతో ఉన్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, వారిని సంతోషింపచేయటానికి, రోగములు ఉన్న వారిని విడిపించడానికి నువ్వు వచ్చాడు కదా. ఇక్కడ ఈ సమాజపు మందిరపు అధికారి ఏడుస్తున్నాడు. చెప్పారు ఆ నోటు విన్నట్టు, అయ్యా యేసయ్య ఉన్నాడు, యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్ళండి, మీరు ఒకసారి వెళ్ళండి. రైట్. ఆయన ఎక్కడున్నాడు కనుక్కున్నాడు, కనుగొని వెళ్ళాడు. ఆయన చూడండి ఒకసారి 49వ వచనం, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి ఏమని చెప్పాడు? నీ కుమార్తె చనిపోయింది, ఇక బాధకుడు నీవు శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పాను. యేసయ్య నా ఇంటికి తీసుకెళ్ళడానికి బ్రతుములాడతాడు, కానీ ప్రభువుకు సమస్తము తెలుసు.
తెలుసా? ఈ భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవునికి సమస్తము తెలుసు. స్కానింగ్ తీస్తే మన రిపోర్ట్ వద్దాము, కానీ దేవుడు ఆయన ఆకాశం చూస్తున్నాడు. అదే అధికారం, అదే అభిషేకం తన భక్తులకు దేవుడిచ్చాడు. మాట్లాడితే ఎదుటివాని యొక్క జీవితం లేక ఎదుటివాని యొక్క హృదయం ఎలా ఉందో గ్రహించగలిగినటువంటి ఆ ప్రత్యక్షత లేక ఆ వరములను దేవుడు తన సేవకులకు, తన భక్తులకు ఇస్తాడు. అర్థమైందండి? తన సేవకులకు, తన భక్తులకు ఇస్తాడండి. ఆ దర్శన వరాన్ని లేక కృపా వరాన్ని లేక వివేచించే వరాలను దేవుడు తన పిల్లలకి ఇస్తాడు. ఈయనకు తెలుసు ఈ అధికారి కుమార్తెకు ఏం జరుగుద్దో ఆయనకు తెలుసు. గబగబా గబగబా వాళ్ళ ఇంటికాడ నుంచి ఆ అధికారి నేను కూడా వచ్చాడు. అయ్యా, ఇక నువ్వు బోధకుని శ్రమ పెట్టద్దు, ఇప్పుడు దగ్గర శ్రమ పెట్టినట్టున్నావు, ఎందుకని నీ కూతురు చనిపోయింది అని చెప్తుంటే అప్పుడు యేసయ్య ప్రభు ఆయన చెప్తాడు ఆయనతో, నీవు భయపడవద్దు. ఆమేన్. నీవు భయపడవద్దు. ఎవరు చెప్తారో మాట చెప్పండి ఒకసారి. చనిపోయిందన్న వార్త వచ్చింది, చెవులారా వినేశాడు. ఈ చనిపోయిన వార్త విన్నప్పుడు గొడవలు చూస్తున్న జనాలు చాలా విచిత్రంగా ఉంటాయి కదండి. చనిపోయిన వార్త వచ్చింది అనుకోండి, ఇప్పుడే పొద్దున్నే కదా మటన్ కూర తీస్తున్నావు, ఇప్పుడే కదా పెద్ద యాప్లికాయ తినేసావు, అమ్మ ఇంకొక కాయ తిన్నాడు, లేకపోతే ఇంకో ముద్ద తిన్నమ్మా, లేకపోతే ఇంకో మాట చెప్పమ్మా. చాలా విచిత్రంగా ఉంటాయి ఈ చనిపోయిన కాడి గొడవలు. నీళ్ళు కొడతారు, మళ్ళీ టీ చుక్కదాకా అంటాం, లేదా నీళ్ళు చుక్కదాకా అంటూ ఉంటాం. చాలా దారుణంగా ఉంటాయి చనిపోయిన డెడ్ బాడీ దగ్గర. కానీ ఇక్కడ చూడండి, ఈయన సరైనటువంటి దేవుని యొద్దకు వచ్చాడు. స్తోత్రం. వేదనతో వచ్చాడు, కన్నీటితో వచ్చాడు. హృదయం పగిలిపోతుంది, నా కూతురికి ఏమైపోద్దా అని చెప్పేసి కన్నీటితో యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య అతని హృదయాన్ని చూశాడు. ఆమేన్. కూడా అధికారం ఇచ్చేది ఎవరో? దేవుడే. ఆ అధికారి అయినప్పటికీ కూడా యేసయ్య దగ్గరకు వచ్చి బుద్దుకుపోయి, అయ్యా, నా కూతురు సావు బతుకు మధ్యలో కొట్లాడుతుంది, దయచేసి ఒక్కసారి నా ఇంటికి రెండని బ్రతుకులాడతాడు. మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఒకడు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా, ఇక బోధకు నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కూతురు చచ్చిపోయింది. నేల మీద పడిపోలేదు, కుమ్ములిపోలేదు అతను. అలాగ ఆలోచిస్తున్నాడు. విన్నాడు ఆ మాట, అంతే. ప్రభు అన్నాడు, నీవు భయపడవద్దు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలను చెల్లించాలి. హల్లెలూయా. 50 వచనంలో ఒక మాట అంటాడు ఇక్కడ, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడిందని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అని వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయనను లోపలికి రానియలేదు. అక్కడున్న సీన్ ఏంటంటే, విషయం అక్కడ వాళ్ళందరూ గుమ్ములు బాతుకుంటున్నారు. అక్కడ రాశాడు, అక్కడ ఖచ్చితంగా ఎలాగంటే, రొమ్ము కొట్టుకొనుచుండగా, ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన ఒకటే చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు, మీరు ఏడవద్దు, ఆ చిన్నది నిద్రించుచున్నది కానీ ఆమె చనిపోలేదు. ఆయన ఏం చేయలేదు, ఏమి మంత్రాల గింత్రాలు చదవలేదు. ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదానా లే. గొప్ప దేవుడు. ఆ ఇల్లు, ఆ వారం, ఆ ప్రాంతం అంతా, ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ప్రాంతం అంతా కూడా, వాడంటే పల్లెటూరు ప్రాంతాలు వాడ అంటారు కదా, రైట్. స్వక్క తప్త హృదయముతో నిండిపోయింది ఆ ప్రాంతం, దుఃఖముతో నిండిపోయింది ఆ ప్రాంతం. నిజంగా ఆ అధికారి మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. అందుకే ఏం చేశాడు,
ఏడ్చారు. వీడికి బాగా జరిగింది అని అనుకోలేదు. అందరూ వాళ్ళ ఇంట్లోనే మరణం జరిగినట్లుగా ఫీల్ అయ్యారు. గ్రామము 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 దుఃఖముతో నిండిపోయింది. నేను ఒకటి చెప్పగలను, ఆయన కూతురు బ్రతకడానికి చనిపోవడం అనేది నిజమే. అక్కడ ప్రజలందరూ ఏడ్చారంటే, ఊరూరు ఏడ్చారంటే నిజమా కాదది? ఇది సత్యం. కానీ ప్రభువుకి సమస్తము సాధ్యం. మరణాన్ని జీవముగా మార్చగలిగిన దేవుడు, పరిస్థితులను సజావుగా మార్చగలిగిన దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. మనము ఆయన ఆరాధిస్తున్నాం సోదరులారా. ఈ సమాజ మందిరపు అధికారి సరైన దేవుని దగ్గరికి వచ్చాడు. సరైన దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదు, నీవే నన్ను బ్రతికించేవాడైనావు, నా కూతురంటే నాకు ప్రాణం అయ్యా, నా కూతురంటే నాకు ప్రాణం. ఒక చిన్నపిల్లాడు, వాడికి 2వ సంవత్సరం వచ్చింది. వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్తే అనుభవాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. గత వారంలో ఆ చిన్న పిల్లోడికి జ్వరం, దగ్గు, రంప వచ్చింది. ఆ తల్లిదండ్రులు వారు సరిగా నిద్రపోలు, ఏడుస్తున్నారు. వాడు పోతపోలన్నమాట, తల్లిపోలు కాదు. ఏడుస్తున్నారు. నాకు ఫోన్ చేశారు మధ్యరాత్రిలో. ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి, ఇద్దరు చేయి పట్టుకుని ప్రార్థన చేయండి, భార్య భర్తలు, దేవుడు సహాయం చేస్తాడు. తెల్లారి వాళ్ళ తండ్రి గారితో చెప్పాడంట, అంటే కుర్రోడు వాళ్ళ తండ్రితో చెప్పాడు, రాత్రి మా పిల్లోడికి ఎలా ఉంది, మీరు హాయిగా నిద్రపోయారు అని అంటే, సరే వెళ్ళి తాడు తెచ్చేస్తాను పెక్కలకి వెళ్ళి అన్నాడు. ఈ ఏడిత్తానికి తాడు తెస్తానికి ఏంటి వాళ్ళ తేడా? ఈడు జ్వరం వచ్చి, రొంపు వచ్చి, దగ్గు వచ్చి పడుతుంటే ఈడు తాడు తెచ్చేస్తాడంటే అతను వెళ్ళి. మంచి మాట చెప్పాడు కదా, మంచి తండ్రి. ఈ సమాజపు అధికారి ఏం చేశాడు? బిడ్డ సావు బతుకుల మధ్యలో ఉంటే ప్రకలంక డంకా మీద దెబ్బకి వెళ్ళాడా? ప్రకలంకలో ఉంది డంకా మీద దెబ్బ, అది దాని పేరు టైటిల్ అది. చాలామంది భక్తులు కనపడతారు. నేను నిలుపునప్పుడు ఆదివారం వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలో వాళ్ళు కూడా కనపడతారు. అక్కడ నన్ను చూసి ముఖంలో తప్పుకుంటారు. అక్కడ కొంతమందిని తోలు చెప్పి ఉంటుంది కదా, అలా వాయించేస్తాడు దవడ మీద. వాడు పూజలో తీసుకుని ఎలాగలా తీసుకుని చెప్పి తీసుకుని వాయించేస్తున్నాడు. ఎందుకంటే డబ్బు కట్టి చెప్పి తీసి కొట్టుకుని పని ఏంటి అసలు? ఎంత బుద్ధిహీనత! చిన్న కళ వస్తే చాలు వెళ్ళిపోతున్నాడు 100 రూపాయలు పెట్టుకుని. అది చెప్పిన విషయం ఏంటంటే, సరే మరి రాత్రి ఏం చేశాను, రాత్రి తెచ్చేద్దాను కదా, మంచి వార్త చెప్పేలా బాబు అని ప్రార్థన చేసాం. దేవుడు అద్భుతంగా విడిపించాడు. కానీ ఇక్కడ సరైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, ఇంకెందుకు పెంటంతా ఎందుకు పోగు చేసుకోవడం? ఈ సమాజపు అధికారి సరైన దేవుని దగ్గరికి వచ్చాడు, అందుకు బ్రతికింది. హల్లెలూయా. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. చనిపోయిన తన కుమార్తె బ్రతికింది. ప్రభు అన్నాడు, చిన్నదన లే, చేయి పట్టుకుని లే అన్నాడు. ఆయన మాట్లాడుతుండగానే ఆమెలోనికి జీవాత్మను దేవుడు పంపించాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించాలి. ఈ పగటి పూట మనం నేర్చుకున్న సందేశం, కన్నీళ్లు తుడిచే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు. అనవసరమైన వాటి కన్నీరు కారుస్తుంది. అది కాదు పెంటది, అవసరమైంది ఒకటే. అన్న అవసరమైంది. హిజ్కియా తన జీవితంలో దేవుని సన్నిధి ఎలా బ్రతికాడో మనం ఇప్పుడు ధ్యానం చేశాం. సమాజపు అధికారి సరైన దేవుని సన్నిధిలో సరైన దేవుని యొద్దకు వెళ్ళాడు. బోరుమని ఏడుస్తున్నాడు. పరుగులు ఎట్లా అధికారి కదా, అందరూ తలమాట, అయ్యా పసరేద్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, తాడు తెద్దాం, ఈ తాడు తెద్దాం అని అనలేదు. అక్కడ మాత్రం తల్లి పాపం 3 లక్షలు ఖర్చు పెట్టిన యూరియా సంచుడు తాళ్ళు వచ్చినాయి. 3 లక్షలు మాంత్రికులందరికీ కౌరు పెట్టి ఆ విషయం ఆమెను తీసుకెళ్ళి దయ్యం పడితే వచ్చి మన దగ్గరికి వచ్చారు. మందిరంలో అందరూ కలిసి ప్రార్థన చేశారు.
ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా ఆమె విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? అపవిత్రాత్మను దెయ్యాలను పంపించడం, ఇలా డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ పంపించడం, శోధించారు. మందిరంలోనికి వచ్చింది. 4 ఏళ్ళు అవుతాం. దేవుడు విడిపించాడు. ఆమె కన్నీరు తుడిచాడు దేవుడు. ఇవాళ మంచిగా ఆమె జాబ్ చేసుకుంటుంది. నేను మరలా చెప్తున్నా, ఏ విషయంలో నీవు కన్నీళ్ళు కారుస్తున్నా సోదరి? నీ వారి నిన్ను వేధిస్తున్నారా? నీ పరిస్థితులే నిన్ను వేధిస్తున్నాయా? నువ్వు అనుకుంటున్న ఆలోచనకు సమస్యాత్మకంగా మార్చబడ్డాయా? నువ్వెక్కడుందో తెలుసా? సరైన స్థలములో ఉన్నావు. ఈ పూట అన్నిటికీ ఫుల్ స్టాప్ వేస్తున్నాములో. నీ వేదనకి, కన్నీటికి, నీ సమస్యలకు నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఫుల్ స్టాప్. ఆమేన్. నీ అవమానమునకు, నిందకు ప్రతిగా నీకు సన్మానం. ఏ విషయంలో మీరు దుఃఖపడుతున్నారు? ఏ విషయంలో నలిగిపోతున్నారు? ఈ వాక్యం వింటున్న వాళ్ళరా హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నారా? రండి, నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు. నేను కలిగి ఉన్నటువంటి యేసునాథుడు నేటికి సజీవుడిగానే ఉన్నాడు. ఒక్క మాట, ప్రభువా నా స్థితిని జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్ చుట్టూ 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 తిరుగుతున్నారా సోదరి? సమాజ మందిరపు అధికారి తన కుమార్తె సావు బతుకుల మధ్యలో మరణ పంచుల వరకు వచ్చేసింది. హోప్స్ లేవు. ఆయన ఎక్కడికి పరుగులట్లేదు. యేసయ్యను గూర్చి విన్నాడు. యేసు ప్రేమను గూర్చి తను విన్నాడు. ఆయన ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన దగ్గర వెతుక్కుంటూ వెళ్ళాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారే మా ఇంటికి రాడు. ఏంటిది? చూడండి, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? తగ్గించుకుని మనం దైవ జనులతో సహవాసం, సేవకురాలతో సహవాసం కలిసి, అమ్మ పరిస్థితులు ఎలాగున్నాయి, మా కొరకు కొంచెం ప్రార్థన చేయరా, మా కొరకు ప్రార్థన చేయరా. మీరు ఇజ్గా దగ్గరికి వద్దాం. ఇజ్గా ఏడ్చాడు. దేవుడు సమాచారం ఎవరితో పంపాడు చెప్పండి ఒకసారి? పాస్టర్ గారితో పంపడలేదా? ఏడ్చింది ఇజ్గియా, కన్నీళ్ళు కార్చింది ఇజ్గియా, సమాచారం పంపింది ఎవరితో పంపాడు దేవుడు? మాట్లాడాలి. ఏమన్నా రాజుగారు అర్థమవుతుందా? సమాచారం పాస్టర్ గారితో పంపించాడు, సేవకుడితో పంపించాడు. సేవకులతో సహవాసం, సేవకురాలతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఈ సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. బ్రతిమలాడుతున్నాడు. అయ్యా నా ఇంటికి ఒక్కసారి రండి, నా ఇంటికి రండి. యేసయ్య మన ఇంటికి వస్తే మరణము జీవముగా మార్చబడుతుంది. మరణకరమైన పరిస్థితులు జీవముగా మార్చబడతాయి. హల్లెలూయా. చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చబడతాయి. అభిషిక్తుని యొక్క పాదములు ఎక్కడ పడితే అక్కడ దీవెన. హల్లెలూయా. అభిషిక్తుని యొక్క నోటి మాట జీవముగా మార్చబడుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. ఈ వాక్యము ప్రకారంగా నడుస్తున్నటువంటి అభిషిక్తులైనటువంటి సేవకులు వారి నోరు తెరిసి మాట్లాడితే అది ప్రవచనంగా మారిపోతే అభిషిక్తునితో మన ఫెలోషిప్. ఈ అధికారి అభిషిక్తుడైన యేసు దగ్గరికి వచ్చాడు. అయ్యా నా ఇంటికి రండి. బాబోయ్, పాస్టర్ గారితో కానుక ఇవ్వాలం, భోజనం పెట్టలేము. ఈ బ్యాచ్ ఉన్నారా? ఉన్నారు. కొడుకు పెడితే డబ్బులు అయిపోతే బ్యాచ్ ఉన్నారా? ఉన్నారు. ఇవి నాసిరకమైన మాటలు. ఇవి చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చాడు, కన్నీరు కారుస్తున్నాడు. నా ఇంటికి రండి ఒకసారి. గ్రామం దుఃఖముతో ఉండిపోతున్న సమయంలో యేసయ్య నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పాడు. ఒక ధైర్యంతో మాట. భయపడవద్దు అని చెప్పాడు. 2 మాటలు చెప్పాడు.
భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ 2 మాటలు అతని హృదయంలో స్వీకరించాడు. వెంటనే యేసయ్య తన బృందంతో అక్కడికి వెళ్తాడు. నిద్రపోతున్న ఆ ఇంట్లోకి తన తల్లిని తండ్రిని మాత్రం లోపలికి రమ్మని మిగతా వాళ్ళందరినీ బయటపెట్టి బిడ్డని చెయ్యి పట్టుకుని, మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, గుమ్ములు బాతుకుని రొమ్ములు కొట్టుకుని ఏడుస్తున్నారు, ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఆయన అన్నాడు, మీరు ఏడవద్దు. ప్రభు అక్కడ చెప్పిన మాటలు 3 ఉన్నాయి. మొదటిది ఆయనతో చెప్పిన మాటలు ఏంటి? భయపడవద్దు. రెండో మాట ఏంటి? అమ్మా నమ్మిక మాత్రం ఉంచు. అక్కడున్న వారందరితో ఏం చెప్పారు? అప్పుడు ఏడ్చేస్తున్నారు, అయ్యా ఎంత మంచి ఆయన అండి, మా యజమాని మా అధికారి ఎంత మంచోడండి, అన్నం లేని వాడికి అన్నం పెట్టాడండి, రోగులకు డబ్బులు ఇచ్చాడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించాడండి, ఆ ఇంట్లో ఇంత సుఖం రావాలని ఏడుస్తున్నారు, మా అధికారి ఎంత మంచోడండి, దేవుడు అని నేను ఏడుస్తుంటే వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు, మీరు ఏడవద్దు. ప్రభు చెప్పిన మాటలు 3 ఉన్నాయి. నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు, ఏడవద్దు. ఆయన లోపలికి వెళ్ళాడు. చిన్నదనా లే బా, శక్తివంతుడైన దేవుడు. ఈ పగటిపూట మన పాఠం ఏంటి? కన్నీళ్లు తుడుచుట. కన్నీళ్లు తుడిచే దేవుడు మన యేసయ్య. సోదరి, నీ గుండె మీద చేయి పెట్టు. అసలు నీ హృదయం ప్రశాంతంగా ఉందా? సహోదరుడా, నీ హృదయం ప్రశాంతంగా ఉందా? ఎందుకు లేదు ప్రశాంతంగా? యేసయ్యను ఆహ్వానించు. యేసు లేకపోతే శూన్యమే. ఒక ఆయన పాడాడు, యేసు లేనిదే నడువలేను ఒక క్షణమైనా, అడుగైన వేలేనా? ఒక పాడండి ఒకసారి. యేసు లేనిదే నడిపించు యేసయ్యా, నడిపించు యేసయ్యా. యేసు లేనిదే నడువలేను ఒక అడుగైనా వేయలే. చివరిసారిగా యేసు లేనిదే ఆమేన్. చాలా అద్భుతమైన పాట ఇది, దైవజనుడు రాసిన పాట ఇది. ఒక్క అడుగు కూడా మనం వేయలేం. యేసయ్యను మనసారా ఆహ్వానించాలి. యేసయ్య ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటి వరకు శోకతప్తంతో నిండిపోయినటువంటి హృదయాలు సంతోషముతో నిండిపోయినాయి. స్తోత్రం. యేసు ఒకటే చెప్పాడు, ఆమెకు భోజనం పెట్టండి, కొంచెం అన్నం పెట్టండి అన్నాడు. అంతే. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఊరు వాడ మొత్తం వచ్చేసారు. ఏంటిది విచిత్రం? ఏంటి విచిత్రం? పిల్ల చనిపోయేప్పుడు చాలా టైం అయిపోయింది, మళ్ళా బ్రతకడం ఏంటి, మళ్ళా అన్నం తినటం ఏంటండి? యేసయ్య ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు. మన టాపిక్ ఏంటి? కన్నీరు తుడిచే దేవుడు. అన్న కన్నీరు తుడిచాడు, ఎజ్గే కన్నీరు తుడిచాడు, ఇక్కడ అధికారి యొక్క కన్నీరు తుడిచాడు. ఊరందరూ సంతోషముతో నాట్యముతో ప్రభుని ఆరాధించేశారు. అలాంటి కార్యాలు సంఘము ద్వారా జరగాలి. ఎందుకు చెప్పని తెలిసే మాట? నిద్రపోవద్దండి. సమాజ కూడుకులకు రండి, గృహ కూడుకులకు రండి, అందరు కలిసి ప్రభు పనిచేద్దాం. అనేక మందిని ప్రభు ఎదుగు సంపాదిద్దాం. అనేక మంది దుఃఖములు ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ప్రతి ఇంటిలో రోగులు ఉన్నారు. వాళ్ళందరి కన్నీరు మనం తుడవాలి. తుడిచేది దానికే దేవుడు తన స్వరక్తమితి సంఘమును సంపాదించుకున్నాడు. ఈ సంఘం మౌనంగా ఉంటాక కాదే. సంఘం మౌనంగా ఉండకూడదండి. సంఘము ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలు ప్రపంచానికి వెళ్ళాలి. సంఘము ద్వారా దేవుని కార్యాలు ఈ ప్రపంచానికి అందించాలండి. నాకు కాదు అనుకుంటున్నావా? నాకు కాదు అనుకుంటే దేవుడు నిన్ను కూడా నువ్వు నాకు అక్కర్లేదు అంటాడు. నాకు అక్కర్లేదు అంటాడు. కాబట్టి సోదరులారా, సంఘము ద్వారా అనేక మంది కన్నీళ్లు తుడవబడునుగాక. ఆమేన్. కన్నీరు తుడుస్తాడు. నేను వెళ్తున్నాను కొరింథీ ప్రాంతాల్లో.
వెళుతున్నప్పుడు మీరు గమనించలేదు, ఈ మధ్యకాలంలో నేను ఉండేది ఇక్కడ తక్కువ, నేను సేవకురాలు, పిల్లలు ఎక్కడ హాస్టల్లో ఉంటున్నారు. చాలామంది కన్నీళ్ళు తోడబడుతున్నాయి. మాలో ఏమీ లేదు, మాలో ఉన్న క్రీస్తు ఆ కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు ఆయన. ఆమేన్. మీరు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు, కానీ ఆ స్థితిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ నీ కార్యములు జరిగించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో మొరపెడుతూ, ఒకవేళ నీ వ్యక్తిగత నీ కుటుంబ పరంగా ఏ విషయంలో నువ్వు దుఃఖంతున్నావు, రోగమా, మరణమా, పరిస్థితులు సరిలేవా, వాటిని బట్టి కూడా ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యముగా సంఘముతో, సేవకులతో, దేవునితో కలిసి, సహోదరులతో కలిసి నీ భారాన్ని పంచుకో. నీ భారాన్ని పంచుకుంటే అందరితో కాదు, ఆత్మపూర్ణులైన వారితో మాత్రం, వాళ్ళు బలహీనతల నుంచి నిన్ను బయటకు వచ్చేటట్లుగా, అది మనసుకు సంబంధించిందా, శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా, ఈ బలహీనతలన్నింటినీ గురించి ప్రార్థన చేసి నిన్ను వెలుగులోనికి నడిపిస్తారు. కాబట్టి అన్న కన్నీరు కార్చింది, కన్నీరు తుడిచాడు దేవుడు, తుడిచేశాడు. అధికారి కన్నీరు కార్చి